బండి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్పై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది. ఈలోపు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం పాటు వెలువరిస్తామంది కోర్టు. ఇక ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ టి మాధవీదేవి రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం బాలిక వాంగ్మూలం పరిశీలించిన తర్వాత ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి వరకైనా పిటిషనర్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని, దర్యాప్తుకు సహకరిస్తామని, కనీసం యథాతథ స్థితినైనా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పదే పదే అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనపై పరిశీలిస్తామని న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం అరెస్ట్ అవసరం లేదని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. పోలీసులు పిటిషనర్ను ఇరికించాలన్న ఉద్దేశంతో కఠిన సెక్షన్స్ ను చేర్చారని తెలిపారు. డిసెంబర్లో సంఘటన జరిగితే ఫిర్యాదుదారు మార్చిలో న్యాయపరమైన చర్చలు జరిపిన తర్వాత మే 8న ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, అలాంటప్పుడు వెంటనే సెక్షన్లను మార్చాల్సిన అవసరం లేదన్నారు. బాధితురాలి పుట్టిన తేదీలను 2గా చూపుతూ దానికి సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పించామని, అలాగే ఫిర్యాదులో పేర్కొన్న 3 సంఘటనలు బాలిక ఆమోదం ప్రకారమే జరిగాయని వాదించారు. వారి తల్లిదండ్రుల అనుమతితోనే బయటకెళ్లారని, వారు రిలేషన్షిప్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. జనవరి 7న రిలేషన్షిప్ నుంచి పిటిషనర్ బయటకు రావడంతో కేసులు తెరపైకొచ్చాయని కోర్టు తెలిపింది. ఇక ఫిర్యాదులో పేర్కొన్న సంఘటన తర్వాత కూడా బాలిక, పిటిషనర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో పేర్కొనగా వీడియోలు చూస్తే బాలిక ఇష్టంగా తీసుకున్నట్టుగా ఆధారాలున్నాయని వాదించారు. ఇక ఎఫ్ఐఆర్ సవరించకుండానే మొదటి దానిలోనే తీవ్రమైన ఆరోపణలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలకు ఫోక్సో కేసులోని సెక్షన్ 5, 6 వర్తిస్తాయని తెలిపారు. ఫోక్సో కేసు నమోదైనట్లయితే నిందితుడు ముందస్తు బెయిల్కు అనర్హుడుగా వాదించారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా సెక్షన్స్ ను సవరించే అధికారం పోలీసులకు ఉందని, బాధితురాల నుంచి వాంగ్మూలం తీసుకున్నాక అదనపు సెక్షన్లు చేర్చారని కోర్టు తెలిపారు. మొదటి ఫిర్యాదులోనే నిందితుడు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణ ఉందన్నారు. బాలిక 10వ తరగతితో సహా వివిధ పాఠశాలల్లో చదివిన సర్టిఫికేట్లు, జిహెచ్ఎంసీ రికార్డ్స్ ఆధారంగా ఫెర్నాండేజ్ ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాలను పోలీసులకు సేకరించారని, ఆమె వాస్తవ జనన తేదీ 2008 ఆగస్టు 12 అని పోలీసుల దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇక దీని ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్లలోపే ఉందని వాదనలు వినిపించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు తరపు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదించారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు ఏ ధైర్యం ఉంటుందని తెలిపారు. తన కుటుంబం జోలికొస్తే వదిలిపెట్టమని, తన కోసం చాలా మంది చనిపోయారని, నిందితుడి తండ్రి భయపెట్టారని, నిందితుడు పెళ్లి చేసుకుంటారని ప్రలోభ పెట్టారని కూడా వాదనలు వినిపించారు. ప్రస్తుతం బాధితురాలు ఒక్కరే కాదు, ఇటువంటి వారు మరో 4 కూడా ఉన్నారని తెలిసిందన్నారు. వాళ్ళు కూడా త్వరలో బయటకు వస్తారని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని వాదించారు.